ఆధ్యాత్మిక మిత్రులారా, 2024కు గుడ్ బై చెబుతూ 2025కు స్వాగతం పలుకుతూ యద్భావం తద్భవతి అంటే మన భావమును, మన దృష్టిని సరైన విధంగా మార్చుకునేందుకు ఈరోజు యద్భావం తద్భవతి గురించి ఉంటుంది. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. ఏ భావము నీకు ఉన్నదో ఆ భావముపై నీ దృష్టి మరలుచున్నది. ఏ భావం నీకు ఉన్నదో ఆ భావముపై నీ దృష్టి మరలుచున్నది. ఆ భావముతో నీ సృష్టి కదులుచున్నది. ఆ భావముతో నీ సృష్టి కదులుచున్నది. ఏ భావం నీకు ఉన్నదో ఆ భావమే భవసాగరమై మారుచున్నది. ఆ భావమే నీ అనుభవమై చేరుచున్నది. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. మిత్రులారా, నీ మనసులో ఏమనుకుంటావో అది జరుగుతుంది. మన జీవితానికి సృష్టి, స్థితి, కర్మ మనమే, ఎవరికి వారమేని గుర్తించాలి. మన మనస్సులో ఏ భావము అంటే ఏ ఆలోచన చేస్తామో మన ముందుకు ఎన్ని సందర్భాలు వచ్చినా మనము దానినే స్వీకరిస్తాము. చెడు భావంతో ఉంటే ఎదుటి వారిలో చెడునే చూస్తాము. మనలో మంచి భావం ఉంటే ఎదుటి వారిలో మంచినే చూస్తాము. యథా దృష్టి తదా సృష్టి. మన దృష్టి ఎలా ఉంటుందో మన సృష్టి కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకు, కృష్ణుడు ఒకరోజు ధర్మరాజును, దుర్యోధనుని పిలిచి, ఈ రాజ్యంలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో ఎంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారో చూసి రండి అని పంపిస్తాడు. ధర్మరాజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి కృష్ణుని దగ్గరికి వస్తాడు. దుర్యోధనుడు కూడా సాయంత్రం వరకు తిరిగి కృష్ణుడి దగ్గరికి వస్తారు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, దుర్యోధన, ఈ రాజ్యంలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు అని. అప్పుడు దుర్యోధనుడు, కృష్ణ, ఈ రాజ్యంలో నాకు ఎవ్వరు మంచి వాళ్ళలాగానే కనిపిస్తలేరు, అందరూ చెడ్డవాళ్ళే అని అంటాడు. తర్వాత ధర్మరాజుని పిలిచి, ధర్మరాజా, ఈ రాజ్యంలో మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చెడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు ధర్మరాజు అంటాడు, కృష్ణ, నాకు ఈ రాజ్యంలో అందరు మంచి వాళ్ళలాగానే కనపడుతున్నారు కానీ ఎవ్వరు ఒక్కరు కూడా చెడ్డవాళ్ళు లేరు అని అంటారు. అంటే మన దృష్టి ఎలా ఉంటే మనకు సృష్టి అలాగే కనపడుతుంది. మన ప్రతి ఆలోచన శరీరం మీద, సంబంధాల మీద, బాంధవ్యాల మీద, ప్రకృతి మీద కూడా ప్రభావం చూపుతుంది. మన దృష్టి సరిగ్గా ఉంటే మన సృష్టి అంటే మనదైన ప్రపంచాన్ని సృష్టించుకుంటాము. అంటే మన ఆలోచన సక్రమంగా ఆలోచిస్తే ఫలితం కూడా సక్రమంగా ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలు ఉన్న మనిషికి ఒక తెల్ల పేపర్ మీద చిన్న చుక్క పెట్టి ఏమి కనపడుతుంది అని అడగండి. అప్పుడు వాళ్ళు మొత్తం వైట్ పేపర్ని వదిలిపెట్టి ఉండే ఆ మధ్యలో ఆ చుక్కనే చూస్తుంటారు, ఆ చుక్క గురించే మాట్లాడతారు. కానీ పాజిటివ్గా ఉండే ఆ తెల్ల వైట్ పేపర్ గురించి వాళ్ళు ఎప్పటికీ మాట్లాడరు. ఒక రోడ్డు మీద పోతున్నా కూడా బాగుండే రోడ్డుని విడిచిపెడతారు, బాగాలేని రోడ్డునే దాని గురించే కామెంట్ చేసుకుంటూ, కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి మనుషులతోనూ తన భావాలు ఎలా ఉంటే అలాగే నెగిటివ్గా వస్తూనే ఉంటాయి ఆ మనిషికి. అదే సరైన పాజిటివ్ థింకింగ్ ఉండే వాళ్లకు ప్రతి చోట, ప్రతి సందర్భంలోనూ పాజిటివ్నే వెతుక్కుంటారు. అందుకే నెగిటివ్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండరు, ఎప్పుడూ వాళ్ళలో ఆనందం ఉండదు. అదే పాజిటివ్ థింకింగ్ ఉండే వాళ్ళకి ప్రతి దానిలోనూ వాళ్ళు పాజిటివ్ని వెతుక్కుంటారు, వాళ్ళ ఆనందాన్ని సృష్టించుకుంటారు, ఆనందంగా చిరునవ్వులతో ఉంటారు. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమీ రాదు, యాతన ఎందుకురా
జీవా వేదన ఎందుకురా జీవా ఉన్నన్నాళ్ళు శాంతి లేదు పోయేనాడు ఏమి రాదు యాతన ఎందుకురా జీవా వేదన ఎందుకురా జీవా చిన్ననాటి వయసున నీవు ఆటపాటలు అంటావు యవ్వనము వచ్చిందంటే సుఖభోగములంటావు ముసలితనము వచ్చిందా రోగబాధలు అంటావు జీవితం ముగిసే సమయం వచ్చిందంటే నా కర్మని అంటావు ఎన్ని నాళ్ళు ఈ మోహమురా ఎన్ని నాళ్ళు ఈ దుఃఖమురా ఆత్మజ్ఞానము తెలుసుకోవేరా పరమశాంతిని పొందవేమిరా ఉన్నన్నాళ్ళు శాంతి లేదు పోయేనాడు ఏమి రాదు యాతన ఎందుకురా జీవా వేదన ఎందుకురా జీవా నేను నేను అంటావు నాది నాది అంటావు నేను నేను అంటావు నాది నాది అంటావు నా ధనము అంటావు నా సొంతము అంటావు నా ధనము అంటావు నా సొంతము అంటావు ప్రాణము పోయిందంటే లేవు నీది లేదురా ఆయుష్ తీరిందంటే నాటకము ముగిసేనురా ఎన్ని నాళ్ళు ఈ అజ్ఞానమురా ఎన్ని నాళ్ళు ఈ అవివేకమురా ఎన్ని నాళ్ళు ఈ అజ్ఞానమురా ఎన్ని నాళ్ళు ఈ అవివేకమురా శ్వాస ధ్యానము ఆశ్రయించరా పరమశాంతిని పొందవేమిరా ఉన్నన్నాళ్ళు శాంతి లేదు పోయేనాడు ఏమి రాదు యాతన ఎందుకురా జీవా వేదన ఎందుకురా జీవా మిత్రులారా ఈ జీవితం ఎన్ని నాళ్ళు జీవిస్తామో తెలియదు ఎందుకు మనకు వేదన బాధ కలుగుతున్నాయి అంటే మనము ఉన్నదానిని గుర్తించట్లేదు లేని దాని కొరకు ఆరాటపడుతున్నాము ఎంత సంపాదించినా కూడా మనిషిలో తృప్తి అనేది లేదు ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడూ ఆనందం లేకుండగా ఎప్పుడూ నవ్వుముఖం లేకుండగా ఎప్పుడూ బాధతోనే జీవిస్తుంటారు ఫస్ట్ ప్రతి మనిషి తనను తాను విశ్లేషించుకోవాలి తను నెగిటివ్గా ఉన్నానా లేదా పాజిటివ్తో ఉన్నానా అని గుర్తించాలి ఎలాగంటే వారికి ప్రతి విషయంలో నెగిటివ్ను మాత్రమే చూస్తూ కామెంట్ చేస్తుంటారు కంప్లైంట్ చేస్తుంటారు కానీ ఎప్పుడు పాజిటివ్గా ఉన్న దానిని వదిలిపెడుతూనే ఉంటారు నెగిటివ్ మైండ్ ఉన్నవారికి ఎప్పుడు ఎవరినో ఒకరిని కామెంట్ చేయాలనిపిస్తుంది ఇలా ప్రతి విషయంలో నెగిటివ్ని చూస్తూ అనవసరమైన మాటలతో ఆలోచనలతో ఉంటారు అంటే ఇది బయట చూసి వచ్చింది కాదు మొదట తన నెగిటివ్ ఆలోచనలతో ప్రతి అనవసరమైన దానిని భూతద్దంలో చూస్తూ తన మనసును అశాంతిగా చేసుకుంటారు వీరికి సంతోషం అనేది రానే రాదు ఎందుకంటే తన మనసంతా మానసిక ఆందోళన అలజడి అశాంతితోనే ఉంటుంది కాబట్టి నెగిటివ్ మైండ్ నుంచి పాజిటివ్ మైండ్కు రావాలనుకునేవారు ఫస్ట్ నెగిటివ్ మైండ్ను ఎవరికి వారే పాజిటివ్గా మార్చుకోవాలి అనే సంకల్పము గట్టిగా పెట్టుకోవాలి తనను తనే మార్చుకోవాలి తప్ప ఆ భగవంతుడి వల్ల కూడా కాదు ఫస్ట్ తనలో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి అని గుర్తించగలగాలి తర్వాత తన ఆలోచనను మార్చుకోవడానికి సిద్ధపడాలి అప్పుడు తన మీద తను ఫోకస్ చేసుకొని డైలీ 1 గంట ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రిలాక్స్గా తన ఆలోచనలపై తను శ్రద్ధ పెట్టాలి ఎప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా
నవ్వుతున్న ఆనందంగా ఉన్నా కూడా తన మనసు మాత్రము ఎప్పుడు బాధతోనే దుఃఖంతోనే ఉంటుంది నెగిటివ్ ఆలోచన ఉన్న వారికి. ఎప్పుడైతే ఒక మనిషి తను నెగిటివ్ ఆలోచనల నుండి పాజిటివ్ ఆలోచనలకి మారాలనుకుంటాడో అప్పుడు అతను ఉన్న వాటి విలువను గుర్తించి ఆనందించడం మొదలు పెడతారు. ఎంత సంపాదించినా ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తారు. మనసు ఆందోళన, అలజడి, ఒత్తిడి నుండి విముక్తి అవుతారు. ఎప్పుడైతే ప్రపంచంలో పాజిటివిటీని చూడగలుగుతామో అప్పుడు మనలో ప్రశాంతత, మానసిక శాంతి కలుగుతుంది. తద్వారా ఆటోమేటిక్గా ముఖంలో చిరునవ్వుతో అందంగా ఆనందంగా జీవించగలరు. అప్పుడే వారి నోటి వెంట ఎప్పుడూ సరైన మాటలే మాట్లాడతారు. అప్పుడే వారి జీవితము బాగుండడమే కాకుండా వారితో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే కూడా వారిని కూడా పాజిటివ్ మాటలతో మార్చగలిగే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఉదాహరణకు ఒక కథ. ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు. అతను ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చుతూ తను డబ్బు సంపాదిస్తుంటాడు. రాత్రి అయిందనుకోండి, నిర్మానుష్య స్థలానికి వెళ్ళేసరికి అతడు ఆ ప్రయాణికుల దగ్గర డబ్బులు, ఫోన్లు, బంగారు అన్నీ దోచుకునేవాడు. కానీ తాను తప్పు చేస్తున్నా అని అతనికి అనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ సమయం వచ్చేసరికి అతను అలానే చేస్తుంటాడు. ఒకరోజు వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్తాడు. బాబాయ్, నేను ఇలా చేస్తున్నాను, అది తప్పని నాకు తెలుస్తుంది, కానీ నేను మారలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ బాబాయి, యద్భావం తద్భవతి, నీ భావము దోచుకోవాలని ఉంటుంది కాబట్టి నువ్వు అలా దోచుకుంటున్నావు. నీ భావం సరైన విధంగా మార్చుకున్నావంటే నీకు అలా దోచుకోవాలని మనసు నుంచి నువ్వు మరల్చుకుంటావు. నీ మనసును నువ్వు చెప్పినట్టు వినేలా తయారు చేసుకుంటావు. నీ మనసును నువ్వే మార్చుకోగలవు, కానీ ఇది వేరే వారి వల్ల, భగవంతుని వల్ల కూడా కాదు. నీ మనసును మార్చుకోవాలి అని నువ్వు దృఢంగా అనుకోవాలి అని చెప్తాడు. అతను ఆ రోజు ఇంకా దృఢంగా నేను రాత్రి సమయంలో దోచుకోరాదు అని మనసుకు చెప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి ఆటోలో ఒక ముసలాయన, ఒక చిన్న పాప, ఒక స్త్రీ ప్రయాణిస్తుంటారు. ఇతను రాత్రి నిర్మానుష్య ప్రదేశానికి పోతూనే మళ్ళీ దోచుకోవాలనే చెడు ఆలోచన మళ్ళీ తన మనసులో వస్తుంది. అప్పుడు ఆ పెద్ద ఆయనను అడుగుతాడు, నీ దగ్గర ఏముందో ఇవ్వండి అని కత్తి చూపి చంపేస్తా అని చెప్పేసి అడుగుతాడు. ఆ ముసలాయన ఏమీ లేదు అని అంటుంటాడు. అయినా అతను జోబిలో ఫోను, డబ్బులు చూసి, అతని చేతి ఉంగరాలు చూసి దోచుకుంటాడు. అలాగే పక్కనున్న చిన్న పాపను, నీ దగ్గర ఏముందో అది తీసివ్వు అని అడుగుతాడు. ఆ పాప, నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి అంకుల్, మీరు ఇది 2 లక్షలు ఉన్నాయని చెప్తుంది. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, ఎందుకమ్మా నువ్వు డబ్బులు 2 లక్షలు ఉన్నాయని చెప్తున్నావు? అబద్ధం చెప్పి నా దగ్గర ఏమీ లేవని చెప్పొచ్చు కదా. చిన్న పాప దగ్గర ఏమీ లేదు అంటే కూడా ఆటో డ్రైవర్ నమ్ముతాడు, నువ్వెందుకు అలా చెప్పినావు అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి పాప, నాకు చిన్నతనం నుంచి మా అమ్మ నేర్పించింది అంకుల్, ఎప్పుడూ అబద్ధం ఆడవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో చావు బతుకుల మధ్య అయినా సరే, నిన్నెవరైనా బెదిరించినప్పుడైనా సరే నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పరాదు, నువ్వెప్పుడు సత్యమే మాట్లాడాలి అని నాకు మా అమ్మ నేర్పించింది అని ఆ చిన్న పాప ఆ పెద్ద ఆయనకు చెప్తుంది. చెప్తే అప్పుడు ఆ పెద్ద ఆయన, మరి ఎందుకు ఇన్ని లక్షలు 2 లక్షలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అని అడిగితే, మా ఇంట్లో మేము సేవింగ్ చేసినవి ఉన్నాయి తాతయ్య, ఆ డబ్బులు నేను తీసుకొస్తున్నాను అని చెప్తుంది. ఎందుకొరకు తెస్తున్నావమ్మా అని అంటే, మా అమ్మకు ఆపరేషన్ చేయాలి అందుకు తీసుకొస్తున్నాను అని అంటుంది. ఆ పెద్ద ఆయన అంటాడు, మరి మీ నాన్న లేడా, ఎందుకు ఎవరూ లేరా, ఇంత చిన్న పాప నువ్వు తీసుకొస్తున్నావేమి అని అడుగుతుంది. అప్పుడు ఆ చిన్న పాప చెప్పిన సమాధానం, మా నాన్న ఆర్మీలో పనిచేస్తున్నాడు, మా నాన్న దేశ సేవకై చేస్తున్నాడు, మా అమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది, ఆమెకు గుండె ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పినారు. ఇంట్లో సేవింగ్ ఉన్న డబ్బులన్నీ తీసుకొని వచ్చి హాస్పిటల్లో కట్టి మా అమ్మకు ఆపరేషన్ చేయాలని తీసుకొస్తున్నాను అని ఆ పాప పెద్ద ఆయనకు చెబుతుంది. అప్పుడు ఆ పెద్ద ఆయన ఆటో డ్రైవర్తో, చూడు, వాళ్ళ నాన్న మన దేశం కొరకు
మన అందరి భద్రత కొరకు పాటు పడుతుంటే మనం ఇలా బాధ్యత లేకుండగా మనం ఇలా దోచుకుంటుండడము ఎంతవరకు న్యాయము అని అడుగుతాడు ఆటో డ్రైవర్ని. అప్పుడు ఆటో డ్రైవరు తను మారాలి అని అనుకునే ఒక చిన్న ఆలోచనతో తనలో రియలైజేషన్ వస్తుంది. అప్పుడు ఆ పాపను విడిచిపెట్టేస్తాడు. ఆ పాప హాస్పిటల్ పోయి వాళ్ళమ్మకు ఆపరేషన్ చేయిస్తుంది. ఒక వారమైన తర్వాత ఆటో డ్రైవరు తన మనసును మార్చుకున్నందుకు తనలో ఒక విధమైన తృప్తి కలుగుతుంది. ఆ తృప్తితో ఒకరోజు ఆ పాపను పలకరిస్తామని చెప్పి హాస్పిటల్కి వెళ్తాడు. అమ్మకి ఎలాగుంది అని అడుగుతాడు. ఆ పాప, థ్యాంక్ యూ అంకుల్, ఆ రోజు మీరు నన్ను దోచుకోకుండా వదిలిపెట్టినందుకు ఈరోజు మా అమ్మకు ఆపరేషన్ చేయించినాను, మా అమ్మ బాగుంది, మీకు చాలా చాలా కృతజ్ఞతలు అని చెబుతుంది. అలా ఆ ఆటో డ్రైవర్లో మార్పు మొదలైంది. అప్పటి నుంచి అతను చాలా మంచిగా జీవిస్తుంటాడు. ఇలా ప్రతి ఒక్కరిని వాళ్ళలో ఉండే బలహీనతలు, నెగిటివ్ను వారికి వారే మార్చుకోవాలి. ఈ కొత్త సంవత్సరము అందరిమీ నెగిటివ్ నుండి పాజిటివ్కి రావాలని ఈ క్లాస్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనము అనుకుంటామో మన జీవితంలో మన బాధ్యతను గుర్తిస్తాము. తను చేయవలసిన పనుల మీద దృష్టి పెట్టగలరు. పక్కవారిని కామెంట్ చేయడం ఆపుతారు. మొదట తాను పక్కవారికి చెయ్యమని చెప్పడం ఆపి తాను స్వయంగా సాధించి పక్కవారిని ప్రోత్సహిస్తారు. ఎలాగంటే నో కామెంట్, ఓన్లీ ఎంకరేజ్. అలా మన విలువలను మనకు మనమే పెంపొందించుకోవాలి మిత్రులారా. అప్పుడే సంతోషము, ప్రశాంతత, నవ్వు, తృప్తి మన వశమవుతాయి. మన జీవిత లక్ష్యం తెలుసుకుంటాము. జీవిత లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఆనందంగా, ప్రేమగా జీవిస్తూ సకల సద్గుణాలను పెంచి పోషించుకుంటూ 10 మందికి పంచుతూ తనదైన ఆత్మవిశ్వాసంతో, ఆత్మానందంతో జీవిస్తూ అద్భుత సృష్టిని తనే స్వయంగా సృష్టించుకుంటారు. అందుకే చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి, వెన్నెలలే కురిపించాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి. అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువ్వు బ్రతకాలి, ఆశయాన్ని బ్రతికించాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. విజయం తలుపు తెరిచే వరకు విసుగే చెందకు, చిందే చెమట చుక్కకు సైతం ఉంది ఫలితమే. అది అందే వరకు సహనంతో సాగాలి పయనం. అలు పెరుగని జీవితం ఇది చైతన్య జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలా పైకెదగాలి. ఆనందాలను అన్వేషిస్తూ ఆనందంగా బతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ ఆనందంగా బతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి, వెన్నెలలే కురిపించాలి. అందుకే చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలా పైకెదగాలి, శిఖరంలా పైకెదగాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమలో ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని 2024కు గుడ్ బై చెబుతూ
మన సరికాని ఆలోచనలను వదిలివేసి 2025కు వెల్కమ్ చెబుతూ సరి అయిన ఆలోచనలతో బుద్ధితో ఆనందంగా సంతోషంగా మన జీవితాలను నడపాలని జీవించాలని ఆశిస్తున్నాను. మిత్రులారా, కొత్త సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మనందరి కోసం ఈ పాట. నవవర్షములో నవయుగమే కానుకగా లభించెనే, రానే వచ్చింది స్వర్ణ ప్రపంచం, అత్యంత సుందరమైనది, మనసులో ఆనందమే ఉప్పొంగనే, సంతోషముతో పులకరించే క్రొత్త సంవత్సరం శుభాకాంక్షలివే, క్రొత్త సంవత్సరం శుభాకాంక్షలివే, శుభాభినందనలే శుభాకాంక్షలివే, రానే వచ్చింది బంగారు యుగమే, శుభాకాంక్షలందరికీ శుభాకాంక్షలివే. ప్రతిరోజు ధ్యానముతో ఆనందంగా జీవిస్తూ తన భావాలు తన సరిగా మార్చుకుంటూ శ్రేష్టమైన జీవితాన్ని గడుపుతూ సంతృప్తిని పెంపొందించుకునే క్రొత్త సంవత్సరం శుభాకాంక్షలివే, శుభాభినందనలే శుభాకాంక్షలివే, రానే వచ్చింది బంగారు యుగమే, శుభాకాంక్షలందరికీ శుభాకాంక్షలివే. మిత్రులారా, ప్రతి మానవుడు నూతన సంవత్సరము నూతన సంకల్పంతో ప్రతినిత్యము ధ్యానం చేసి తన భావాలపై ఎరుకతో ఉండి తన మనస్సును తాను చిరు దివ్వెలుగా వెలిగించుకొని ఆ వెలుగును అందరికీ పంచాలని ఆశిస్తూ అందరి మీ ప్రేమ విశ్వం వైపు ప్రయాణిద్దామా మిత్రులారా. అందరికీ నమస్సులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.